బ్రో ఇప్పుడే మన రియల్ స్టార్ ఉపేంద్ర గారి మూవీ చూసేసామన్నమాట. సో అందరూ అంటూ ఉంటారు కదా ఉపేంద్ర గారిలో వచ్చేసి లైక్ రియల్ అర్జున్ రెడ్డి, ఆయనే ఒరిజినల్ రెడ్డి అర్జున్ రెడ్డి అని అంటూ ఉంటారు కదా. లైక్ ఎందుకంటే 25 years బ్యాకే మనం చూస్తాం ఆయన మూవీస్ అంతా. సరే ఇప్పుడు ఈ యువై మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో నేను హానెస్ట్గా చెప్తాను, నాకు కూడా ఉపేంద్ర గారు అంటే చాలా ఇష్టము. బట్ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే. సో అంత పెద్దగా నాకేం అనిపించలేదు అనమాట. అంటే మెసేజ్ అయితే బాగుంది, డెఫినెట్లీ చాలా మంచి మెసేజ్. సో ఏంటంటే మనం వచ్చేసి లైక్ మన జీవితాలు, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా లైక్ మన రెస్పాన్సిబిలిటీస్, మన బాధ్యతలు మనం తీర్చుకోకుండా లైక్ ఈ పొలిటీషియన్స్ వెనకాల లేకపోతే సినిమా హీరోల వెనకాల మనం పరిగెత్తా వాళ్ళ జీవితం మన జీవితం అనుకో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. సో మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, లేకపోతే మీరు మిమ్మల్ని తొక్కేస్తూనే ఉంటారని చెప్పడం అనమాట. సో మెసేజ్ అయితే బాగుంది, కానీ లైక్ మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బాగుంది. స్టార్టింగ్ 15 minutes, ఎండింగ్ 15 minutes బాగుంది. రిమైనింగ్ అంతా కూడా లైక్ ఉపేంద్ర గారి మార్క్ నాకు పెద్దగా అనిపించలేదు అనమాట. లైక్ ఉపేంద్ర కావచ్చు, ఓం కావచ్చు, ఇష్ కావచ్చు, సూపర్ కావచ్చు, ఆ తర్లేనన్ మగ, బుద్ధిమంత, ఇవన్నీ ఎలా ఉన్నాయో సో ఆ రేంజ్కి అయితే లేదు. సో స్టార్టింగ్ 15 minutes, లాస్ట్ 15 minutes పర్వాలేదు, బాగానే ఉందని నాకు అనిపించింది. అదే బ్రో, అంటే స్క్రీన్ ప్లే అయితే చాలా ఎంగేజింగ్గా చేసి ఉండొచ్చు. సో కాన్సెప్ట్ అయితే మనకు బాగానే ఉందన్నమాట. సో మంచి స్క్రీన్ ప్లే పెట్టిండొచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే ఆయన ఉపేంద్ర గారి మన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, సో కల్కి మైథలాజికల్ కల్కి, ప్రభాస్ మీరు చూస్తారు, ఇది వచ్చి సైకలాజికల్ కల్కి అన్నారు కదా. సో డెఫినెట్లీ సైకలాజికల్ మూవీని నేను ఒప్పుకుంటాను. కాకపోతే స్క్రీన్ ప్లే బోర్ కొడుతుంది బ్రో, చాలా బోర్ కొడుతుంది. ఉంది బ్రో, అదేనమాట. సో చిన్న సినిమా అయినా కూడా అంత ఎంగేజింగ్గా లేదు. ఫస్ట్ 15 minutes పర్వాలేదు, ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు, కానీ దాని తర్వాత నుంచి పెద్ద ఎక్సైట్మెంట్ అన్నారు. ఉపేంద్ర గారు యాక్టింగ్ సూపర్, ఆయన మనం చెప్పాల్సిన పనే లేదు. మన తెలుగు సినిమాలు ఎన్నో చూస్తాము, సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, లేకపోతే ఆయన మూవీసే మనం చూస్తాము. సో అంతా బాగానే ఉందంటే మామూలుగా మనం ఏ సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ కోసం మనం వస్తామన్నమాట. కానీ ఉపేంద్ర గారి మూవీస్ ఏంటంటే సో మనం మోటివేషన్ కోసం వస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ అంత మోటివేషన్ అనేది కాన్సెప్ట్ ప్రకారంగా ఓకే, కానీ సో దీంట్లో అయితే కొంచెం మిస్ అయింది. రేటింగ్ అనేది అంత ప్రాపర్గా నేను ఇవ్వలేను, బట్ అదే చెప్తున్నాను కదా, కాన్సెప్ట్ బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా మేడ్ ఇట్ పర్లేదు.